ఇక్కడికా? అయితే ఆ రోజు నైట్ లాడ్జి వాళ్ళు ఫోన్ చేస్తే ఇక్కడికి వచ్చాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత అరెస్ట్ అయ్యాడు. హనీ ట్రాప్ కేసులో అరెస్ట్ అయ్యి కటకటాల్లో ఉన్న రత్నరాజు ఆగడాలు మరోమారు వెలుగులోనికి వచ్చాయి. అల్లూరి సీతారామరాజు జిల్లాలో గిరి చిన్నారులతో గంజాయి సరఫరా చేస్తూ అక్రమంగా సంపాదించిన సొమ్ముతో అందాల అరకులోయలో రిసార్ట్స్ నడుపుతున్న రత్నరాజు బినామీ రిసార్ట్స్ ను తక్షణమే నిలిపివేయాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ వేదిక రాష్ట్ర కో కన్వీనర్ చిన్ని డిమాండ్ చేశారు. ఇప్పటికే హనీ ట్రాప్ కేసులో అరెస్ట్ అయిన రత్నరాజు అరకులో 5 ఎకరాల విస్తీర్ణంలో ఒక రిసార్ట్స్ నడుపుతున్నారని ఆరోపించారు. రిసార్ట్ పేరిట రూమ్స్ కు గంజాయి తెచ్చి చిన్నారులతో ప్యాకింగ్ చేపించి వ్యాపారం చేస్తున్నారని స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గంజాయి కేసులో బినామీగా ఉన్న సంతోష్ అరెస్ట్ తో అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయని, గిరిపుత్రులు మరికొందరి జీవితాలు చీకటిమయం కాకముందే ఇటువంటి రిసార్ట్లను మూసివేయాలని బాధిత కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. విజయవాడ జైల్లో ఉన్న సంతోష్ మైనర్ బాలుడు గిరిజన బాలుడిని వెంటనే విడుదల చేయాలి. విజయవాడ జైల్లో ఉన్న సంతోష్ గిరిజన బాలుడు మైనర్ బాలుడిని వెంటనే విడుదల చేయాలి. అసలైన బాధితుల్ని అరెస్ట్ చేయాలి. అసలైన ముద్దాయిల్ని అరెస్ట్ చేయాలి. అందరికీ నమస్కారం అండి. నేను చైల్డ్ రైట్స్ స్టేట్ కో కన్వీనర్ గా వర్క్ చేస్తున్నాను. అలాగే మా చైల్డ్ రైట్స్ అల్లూరి సీతారామరాజు జిల్లా టీం మెంబర్స్ అందరు కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ అరకులో పద్మపురం పంచాయతీ దగ్గర ఆర్ఆర్ రిసార్ట్స్ అని రత్నం రాజ్ అని ఇక్కడ రిసార్ట్స్ పేరుతో మా గిరిజన బిడ్డల్ని తీసుకొచ్చి గంజాయి ప్యాకింగ్ చేయించి గంజాయి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. అది ఎన్నాళ్ళు బట్టి జరుగుతుందో మాకు తెలియట్లేదు. కానీ ఈ మధ్య కాలంలో ఈ వారం రోజుల్లో ఒక కుర్రవాడు సంతోష్ అని చెప్పి గంజాయి పట్టుకెళ్లి విజయవాడలో అరెస్ట్ అయ్యాడు. విజయవాడలో అరెస్ట్ అయిన విషయం విజయవాడ పోలీస్ వారి పేరెంట్స్ కి నోటీస్ పంపించడం వల్ల మాకు తెలిసి ఇక్కడ మా అరకులో ఉన్న చైల్డ్ రైట్స్ వెంకట తమ్ముడైతేనేమి, అలాగే మా లీగల్ అడ్వైజర్ చైల్డ్ రైట్స్ లీగల్ అడ్వైజర్ బుజ్జిబాబు గారు మాకు ఇంటిమేషన్ ఇవ్వడం వల్ల మేము ఉటావుట్న వచ్చాము. అలాగే ఇక్కడ పద్మపురం గార్డెన్ నుంచి 1 కిలోమీటర్ లోపలికి ఇది రిసార్ట్స్ పేరుతో ఇక్కడ గంజాయి డ్రగ్స్ దందా చేస్తున్నారు. ఈ ఓనర్ కూడా ఒక కొద్ది రోజుల క్రితమే హనీ ట్రాపింగ్ కేసు కింద అరెస్ట్ అయ్యాడు. కాబట్టి మేము ఈ జిల్లా అధికారులకి, కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, పిఓ గారికి తెలియజేయనది ఏమనగా ఈ రిసార్ట్స్ ని ఇమ్మీడియట్ గా క్లోజ్ చేయించాలి. అలాగే మా గిరిజన బిడ్డలతో ఇక్కడ బాత్రూములు కడిగిస్తూ, ఇక్కడ చెత్తలు ఏరిస్తూ చిన్నపిల్లలతో ఇలాంటి కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. కాబట్టి వెంటనే మా ఐసిడిఎస్ వాళ్ళు కూడా స్పందించి దీని మీద యాక్షన్ తీసుకుంటారని చెప్తున్నాము. అలాగే ప్రత్యేకంగా ఎస్పీ గారు ఇలాంటి కార్యక్రమాలు రిసార్ట్స్ పేరుతో చేస్తున్న వారికి మీరు ఇమీడియట్ గా ఎంక్వైరీ చేసి, ఓపెన్ ఎంక్వైరీ చేసి, ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేసి వీళ్ళని అరెస్ట్ చేయాలని కూడా ఈ రోజు యాజ్ ఏ చైల్డ్ రైట్స్ గా, యాజ్ ఏ హ్యూమన్ రైట్స్ గా డిమాండ్ చేస్తున్నాము. అలాగే రత్నరాజ్ అనే వ్యక్తి హనీ ట్రాపింగ్ కేసు కింద ఇంకా విడుదల అవ్వనే లేదు. కానీ తన అనుచరులతో ఇక్కడ వ్యాపారం నడిపిస్తున్నాడు. ఈ రోజు ఒక అమాయకపు గిరిజన బిడ్డ, అన్నం పుణ్యం ఎరగని మా గిరిజన బిడ్డ అన్నం ఆశ చూపి, తినడానికి అన్నం ఆశ చూపి విజయవాడ తీసుకెళ్లి అక్కడ తను గంజాయికి దొరికిపోయాడని ఈ రోజు మాకు నోటీస్ రావడం ద్వారా తెలిసింది. కాబట్టి మా గిరిజన బిడ్డని విడిపించాలని కూడా మేము ఈ రోజు డిమాండ్ చేస్తున్నాము. నా పేరు సీత, మా ఊరేమో చిలమడవలస, మాది పద్మపురం పంచాయతీ. అంటే ఇంతకు ముందు సంతోష్ అనే అబ్బాయి ఇక్కడ మా మధ్య అవుతారు, ఇక్కడ పనికని వస్తుండరు. మామూలు పనులేమో అని చేస్తారేమో, ఖాళీగా ఇలా ఉంటున్నారు కదా అనేసి వెళ్తే వెళ్ళాలని అనుకున్నాము మేము కూడా. కానీ ఇలాంటి గంజాయి బిజినెస్లు ఇలాంటివి చేస్తున్నారని కూడా మాకు తెలీదు. ఇంతకు ముందు అంటే మధ్యలో చెప్పారు మాకు, కానీ నమ్మకం మాకు కలగలేదు. ఎందుకంటే నిజమో బాధమో అనుకున్నాము. కానీ ఇప్పుడు అంటే మొన్న మా మధ్య అక్కడ తీసుకెళ్లారు, విజయవాడలో తీసుకెళ్తే ఇలాగ గంజాయి బిజినెస్ లో అంటే ఇలా చేస్తున్నారు, గంజాయి తరపున ఇలాగ వెళ్ళారు కాబట్టి అక్కడ అరెస్ట్ అయ్యారు అని అక్కడ నుంచి ఫోన్ వస్తే మాకు తెలిసింది. కానీ ఇక్కడ ఇలాంటి పనులు చేస్తున్నారని మాకు తెలుసు సార్. ఎందుకంటే పనికే మామూలుగా ఇలాగ వెళ్తున్నారేమో అనుకున్నాం, కానీ వాళ్ళు ఇలా తీసుకెళ్ళి ఇలా చేస్తున్నారని కూడా మాకు అంతగా అక్కడ నుంచి ఫోన్ వచ్చాక మాకు తెలిసింది.
అమ్మ, మీరు అందరూ ఎవరు?